హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. చాలా మంది అంటే మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, లేదు ఒకరు ఉన్నా కానీ చాలు అని చెప్పి ఆపరేషన్ అనేది చేయించుకుంటారు, ట్యూబల్ స్టెరిలైజేషన్ అనేది. మళ్ళీ వాళ్ళకి కొన్ని ఇయర్స్ తర్వాత ఒక బేబీకి బాగాలేకపోయినా కానీ, లేదంటే ఏదన్నా కారణాల వల్ల వన్ బేబీ డెత్ అవ్వడం కానీ, ఇంకా వేరే విషయాల వల్ల కానీ మళ్ళీ పిల్లలు కావాలి అనేసి వస్తుంటారనమాట. సో వాళ్ళకున్న ఆప్షన్స్ ట్యూబల్ రీకానలైజేషన్ చేయించుకోవాలి అనే దీంతో వాళ్ళు వస్తుంటారు. సో ట్యూబల్ రీకానలైజేషన్ అనేది ఏంటి, ఎలా, ఎవరికి చేస్తే కరెక్ట్, అంటే ఎవరు ఐడియల్గా చేయించుకుంటే కొంచెమన్నా యూజ్ ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్గా ట్యూబల్ రీకానలైజేషన్ అంటే వాళ్ళకి మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఫస్ట్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. దాంట్లో ఏంటంటే ఏజ్ అంటే 25 to 30 లోపు అట్లా ఉన్న వాళ్ళు, ప్లస్ స్కానింగ్లో వాళ్ళకి యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ నార్మల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే హస్బెండ్లో కూడా సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ట్యూబల్ రీకానలైజేషన్ ఆపరేషన్ చేసుకోవాలి అంటే కనుక మామూలుగా ముందు చేసిన ఆపరేషన్ ఎలా చేశారు అనే దాని మీద కూడా దాన్ని చేయగలుగుతామా లేదా, చేస్తే ఓపెన్ అవే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ముందు ఎన్ని ఇయర్స్ అయింది, 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే కనుక సక్సెస్ రేట్ బాగుంటుంది. లేదు 8 to 10 ఇయర్స్ తర్వాత వచ్చారంటే కొంచెం, అంటే వాళ్ళకి చాలా ఇయర్స్ అయ్యే కొద్దికి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ స్కార్ టిష్యూ అనేది సర్జరీ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. ప్లస్ ఇంకా ముందు ఆపరేషన్స్, ముందు 2 డెలివరీస్ కనుక ఆపరేషన్స్ అయి ఉన్నా, లేదు వేరే ఇతర కారణాల వల్ల ఆపరేషన్లు జరుగున్నా, ఎక్కువ అతుకులు ఉండడం వల్ల సర్జరీ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ ఏంటంటే చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. సో జనరల్గా ట్యూబల్ రీకానలైజేషన్ చేసేటప్పుడు మనకి మినిమం మిగిలిన లెంత్ అనేది, అంటే జనరల్గా గర్భసంచి, ట్యూబులు, ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్, ట్యూబ్స్ అనేటివి కొంచెం ఒక రిలేషన్లో, ఒక డిస్టెన్స్, ఒక అనాటమీ పొజిషన్లో అలా ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ముందు ఆపరేషన్ అనేది చాలా విధాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే చిన్న లూప్ లాగా తీసి కట్ చేసి ఆ 2 ఎండ్స్ అనేటివి దూరంగా వచ్చేస్తాయి. ఇంకొక లాప్రోస్కోపీ పద్ధతిలో చేసినప్పుడు క్లిప్స్ అనేటివి అట్లా వేస్తుంటారు. సో అది మనకి మిగిలిన ట్యూబ్ ఎంత ఉంది, మినిమం 4 సెంటీమీటర్స్ ఉంటే కనుక మనము ఆ 2 ఎండ్స్, రిమైనింగ్ 2 ఎండ్స్ని కొంచెం ఫ్రెష్ చేసుకొని ఆ 2 ఎండ్స్ అనేటివి సూచరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మినిమం 4 సెంటీమీటర్స్ మిగిలి ఉందా లేదా అని చూసుకోవడానికి ఒక్కొక్కసారి మనం హెచ్ఎస్జి టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకి క్లియర్గా ఎలా తెలుస్తుంది అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడే క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. అది ట్యూబల్ రీకానలైజేషన్. సో అంటే దాని తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటే అది ఏది కూడా ఇంత పర్సంటేజ్ అని చెప్పలేము. ఇలా యంగ్ ఏజ్లో ఉండి నార్మల్ డెలివరీస్ అయ్యి నార్మల్గా ట్యూబెక్టమీ చేసుకున్నారు, ఇంకా ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు అనుకున్న వాళ్ళకి ఒక 20 to 30% వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. కాకపోతే ఆపరేషన్ మనము చేసేటప్పుడు చాలా అతుకులు ఉన్నాయి, ప్లస్ లెంత్ కూడా తక్కువ ఉంది, అది ఓపెన్లో ఉందా లేదా అనేది తెలీదు అన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చెప్పలేమన్నమాట. ఆపరేషన్ చేసినప్పుడు ట్యూబ్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ తర్వాత క్లోజ్ అయ్యి హీలింగ్ ప్రాసెస్లో కానీ వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటంటే ట్యూబల్ రీకానలైజేషన్ చేసుకున్న వాళ్ళకి జనరల్గా ఎక్కువ ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ట్యూబల్ ఎక్టోపిక్ అంటారు. అంటే నార్మల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ గుండా లోపలికి వచ్చి వీర్యకణాలు కూడా ట్యూబ్లోకి వచ్చి అక్కడ పిండం అనేది ఏర్పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది అనమాట. అలా కాకుండా ఈ ట్యూబ్ లెంత్ తక్కువ అవ్వడము, లోపల ఉన్న సీలియా అనేటివి చిన్న చిన్న ఉంటాయి, అవి కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్లో ఉన్న
పిండము అక్కడే అతుక్కుపోతుంది. సో దానివల్ల ట్యూబల్ ఎక్టోపిక్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట రీకానలైజేషన్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి. సో ఇది ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలి అండ్ జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ లేవు, ఏజ్ ఎక్కువ ఉంది, 7 పారామీటర్స్ అంత మంచిగా లేవు, ముందు సర్జరీ అయ్యి చాలా ఇయర్స్ అయింది అనుకున్న వాళ్ళకి ట్యూబల్ రీకానలైజేషన్ కంటే కూడా ఐవీఎఫ్ అనేది చాలా బెటర్. సక్సెస్ రేట్ బాగుంటుంది, ఇంకా కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.